ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఎంత భయంకరంగా ఉంది కదా ఈ వాక్యం చదువుతుంటే. దేవుని పట్ల మన ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేకపోతే దేవుడు ఇలాగే జవాబిస్తాడు మనకు. మన ప్రవర్తన సరిగా లేకుండా మనం ఎంత మంచి పని చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. పైవన్నీ చేయడము మనుషుల దృష్టిలో గొప్ప విషయాలే అయినప్పటికీ కూడా దేవుడు వారిని అంగీకరించకపోవడానికి కారణం వారి యొక్క ప్రవర్తనే. ఇలాంటి కార్యాలు చేసేవారిని మనం ఎంతగానో పొగడతాం. వారి నిజమైన దైవజనులని, దేవుని బిడ్డలని భావిస్తూ ఉంటాము. కానీ నిజానికి పై వాక్యం మనం చూస్తే దేవుడు వారిని అసహించుకోవడానికి కారణం వారి ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు.